ప్రపంచ జనాభా తీసుకున్నప్పుడు సో గత 30 సంవత్సరాల కింద మనం ఎక్కువ ఈ ప్రపంచం జనాభా తగ్గించాలా అని దాని మీద ఉద్యమాలు జరిగాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఉద్యమాలాగా చేశారు. ఈరోజు పరిస్థితి తలకిందులైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. పిల్లల కన్న వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చే దేశాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు చైనా కూడా చేరింది, వన్ చైల్డ్ పాలసీని తీసేశారు. జపాన్లో అయితే ప్రోత్సాహాలు ఇస్తున్నారు, సింగపూర్లో అదే పరిస్థితి ఉంది. భారత్లో కూడా బహిరంగంగా చాలామంది లీడర్స్ మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు ఈ పిల్లల్ని కనే శక్తి ఎందుకు తగ్గిపోతుంది? ఒక మహిళకు యావరేజ్గా పుట్టాల్సిన పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం గల కారణాలు ఏంటి? అంటే దానికి చాలా కారణాలండి, ఒకటని చెప్పలేము మనం. మీరు చూడండి, ప్రపంచంలో దేశాలని చూడండి, ఎక్కడైతే ఎకనామిక్ గ్రోత్ ఉండదో, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ రిప్రొడ్యూసిబిలిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది. నైజీరియా లాంటి కంట్రీస్లో జనాభా అంటే అది అంటే ఒక మనుషులోనే కాదండి, మీరు చెట్లలో మొక్కల్లో కూడా చూడండి. ఇఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎట్ రిస్క్, రీజనరేటివ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జిస్టెన్స్ కష్టం అవుతూ ఉంటే ఎగ్జిస్టెన్స్ని మెయింటైన్ చేసుకోవడానికి ఆ జాతిని ఉత్పత్తి చేసే శక్తి ఎక్కువ అవుతుంది. సో ఇంకొకటి ది గ్యాడ్జెట్స్, సాధనాలు, ఇది ఎంటర్టైన్మెంట్ సాధనాలు కానీ ఎక్కువ లేకపోతే మోర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది ఓన్లీ రిక్రియేషన్ ఈజ్ సెక్స్. ఆ విధంగా కూడా రిక్రియేషన్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ సాధనాల వల్ల సెక్స్ అనే దాంట్లో సీక్రెట్ అనేవి లేకుండా పోయింది. ఇంతకుముందు పెళ్ళి అయిన దాకా సెక్స్ అంటే ఏంటో తెలియదు. అవును, ఇప్పుడు పెళ్లి కాకముందే చిన్నపిల్లలు కూడా అన్ని చూడొచ్చు, బాడీ ఇన్సైడ్. సో అంత దారుణంగా సాధనాలు అన్ని చూడడం వీలుతుంది. కాబట్టి ఆ రొమాన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ పిల్లలు పుడితే వాళ్ళని పెంచడం చాలా కష్టం, మన లైఫ్ డ్యామేజ్ అవుతుందేమో, మన ఫ్రీడమ్ తగ్గిపోతుందేమో అనే భయంతో కొంతమంది ఇప్పటికీ అసలు పెళ్లి చేసుకోవట్లేదు. పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కలిగే ఉద్దేశం లేదని చెప్తున్నారు. యాక్చువల్గా కొంతమంది చాలా ఫన్నీ థింగ్ ఏంటంటే, కొంతమంది సివిలో కూడా, బయోడేటాలో కూడా నో ప్లాన్స్ టు హ్యావ్ చిల్డ్రన్ అనేది కూడా ఒక కాలం వస్తుంది. సో సపోజ్ ఇఫ్ అబ్బాయి అమ్మాయిలు ఎవరైనా పిల్లలు కావాలనుకుంటే అది తీసేస్తున్నారు, అసలు ఆ అప్లికేషన్ తీసేస్తున్నారు అసలు. ఇంకొకటి అది అంటే పిల్లలు పుట్టడం వల్ల ఫ్రీడమ్ పోతుంది, పిల్లలు పుట్టడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి, బాధ్యతలు పెరిగిపోతాయి, ఖర్చులు పెరిగిపోతాయి. ఈ విధమైన విపరీత ధోరణుల వల్ల అదే ఆలోచన వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటే ఇప్పుడు కొన్ని దేశాలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు అంటే 10, 12, 14, 16 అనే స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇంతమంది పిల్లలు ఎట్లా పెంచాలి, పోషించాలి అనే దానికి ఆలోచన మానేశారు. ఎందుకంటే 10 ఒకటే అని చెప్పి అన్న రీతిలో ఉన్నారు. దీనికి కారణం కొన్ని మతపరమైన కారణాలు కావచ్చు, కొన్ని సాధక బాధకాలు కావచ్చు. మతపరమైన ఆచారాలు మనం ఏం చేయలేము. ఇప్పుడు కొంతమంది ఉంటారు అనుకోండి, ఎన్ని డెలివరీస్ అవుతున్నా సరే ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ ఆపరేషన్ గురించి ఆలోచించరు. దానికి మా మత ప్రకారం అది కుదరదు అంటారు. చచ్చిపోయినా పర్వాలేదు. అది ఇంకొకళ్ళు ఏమంటారంటే, మతపరంగా పిల్లలు అనేవాళ్ళు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అంటారు. సో ఇలాంటి ఆచారాలు ఉన్న చోట్ల మరి బర్త్ రేట్ పెరిగిపోతూనే ఉంది. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు సాధారణంగా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అంటే ఇప్పటికీ భారత్లో కూడా దాన్ని 4 గోడల మధ్యనే మాట్లాడడానికి ఎక్కువ చూపుతారు. సో దాంతో ఏమైంది, ఇప్పుడు మనం ఎక్కడ పెరిఫెరీగా చూస్తే చిన్న డేరా వేసుకొని వేర్లు అమ్మటోడు కూడా ఈ సెక్సువల్ హెల్త్ని పెంచుతుంది అంటాడు. సో అది ఇప్పుడు ఈ పట్టణాలకు వచ్చిపోయింది. అందరు కొంతమంది సెక్సాలజిస్టులు అని చెప్పేసుకొని విపరీతంగా అంటే అడ్డు అదుపు లేకుండా, అంటే ప్రాపర్ క్వాలిఫికేషన్ లేకుండా సూచనలు ఇవ్వడం చేస్తున్నారు, అంటే మిస్గైడ్ చేస్తున్నారు. సో దీని నుంచి రక్షించేలా, సో అవగాహన పెంచడానికి మీరు అంటే మేల్ సెక్సువల్ హెల్త్ గురించి ఉన్న అపోహలు, వాటిని ఏ రకంగా అవగాహన పెంచే ప్రయత్నం చేస్తారు? అంటే ముఖ్యంగా ఈ సెక్స్ సంబంధించిన అపోహలన్నీ కూడా ముఖ్యంగా మగవాళ్ళకి అబ్బాయిలకే వస్తూ ఉంటుంది. ఈ అపోహలకు కారణం ముఖ్యంగా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు వినడం వల్ల, సైంటిఫిక్ నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ పోవడం వల్ల, ఆర్ అనవసరంగా ఈ నెట్లో వెతుక్కోవడం వల్ల ఉన్న అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి. వాళ్ళకి జవాబు దొరకదు కానీ అనుమానాలు ఎక్కువవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్లో చెక్ చేశారనుకోండి, హెడేక్ కారణం ఏమిటి అని చెప్పేసి, అన్ని కారణాలతో పాటు డెఫినెట్గా బ్రెయిన్ క్యాన్సర్ రాయాలి కదా. బ్రెయిన్ క్యాన్సర్ కూడా హెడేక్ వస్తుంది. సో మనకు అవన్నీ కనపడి ఒక బ్రెయిన్ క్యాన్సరే కనపడుతుంది. నాకు బ్రెయిన్లో క్యాన్సర్ ఉందేమని భయం వేస్తుంటుంది అనమాట. ఆ విధంగా ఈ సెక్స్ గురించి అపోహలన్నీ సరైన మార్గంలో తీరకపోవడం వల్ల ఈ అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ ఎట్లా చేయాలనేది కాదు, ముఖ్యంగా
సెక్షువల్ ఆర్గాన్స్ గురించిన అవగాహన, వాట్ ఈజ్ మెన్స్ట్రుయేషన్, హౌ టు టేక్ కేర్, ది హెల్దీ హ్యాబిట్స్, ది హైజీన్, అవి నేర్చుకోవాలి. అబ్బాయిల్లో ఏంటంటే ఈ కొంతమందికి పురుషాంగం మీద ఉండే చర్మం టైట్గా ఉండటం వల్ల చర్మం వెనక్కి రావడం, ఇన్ఫెక్షన్ రావడం, అలాంటి వాటిలో ఐడెంటిఫై చేయాలి. వీటి గురించి అవగాహన కల్పించడమే సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క ఉద్దేశం. సో దానివల్ల చాలా వరకు అంటే ఆ టాపిక్ తీస్తేనే అందరికి ఏవేవో ఆశలు అనుమానాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మన దేశంలో ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా సెక్స్ అనేది చాలా 4 గోడల మధ్య దగ్గర ప్రక్రియలాగా ఉండిపోయింది. బట్ ఇప్పుడు మారుతుంది అనుకోండి, మారుతున్నా కూడా అనుమానం వస్తే ఎక్కడ క్లియర్ చేసుకోవాలో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే మెయిన్గా సెక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యూరాలజిస్టులే ట్రీట్మెంట్ చేస్తారు, కానీ యూరాలజిస్టులు ఎక్కడ సెక్స్ స్పెషలిస్ట్ రాసుకోరు. సో కాబట్టి సెక్స్ స్పెషలిస్ట్ అంటే ఎవరు రాసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు తెలవక. అక్కడ చాలామంది చేసే పని ఏంటంటే ఆ అనుమానాన్ని ఇంకా భూతాలాగా పెంచుతారు, మనసులో పెంచి దానికి సెక్స్ పనికిరావు అనేటువంటి ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తారు, ఎక్స్ప్లాయిట్. దానివల్ల ఇంకా అనుమానాలు ఎక్కువైపోయి వాళ్ళు సైకలాజికల్ అప్సెట్ అయిపోయి వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేక, దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఒకసారి పిచ్చెక్కిపోతూ ఉంటారు. వాళ్ళకి సరైన అవగాహన, కౌన్సిలింగ్ కావాలి, సైకలాజికల్ కౌన్సిలింగ్. వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేదు అనే విషయం వాళ్ళకి తెలియాలి. చాలా మందిలో అపోహ ఉండేది ముఖ్యంగా హస్తప్రయోగం, మాస్టర్బేషన్ గురించి. ఇది మాస్టర్బేషన్ అనేది ప్రతి మగవాడు చేసే పనే, కానీ దానివల్ల అది చేయడం వల్ల వీక్నెస్ వస్తున్నట్టు ఒక అపోహని క్రియేట్ చేసి అతను చేసుకున్న పని వల్ల అట్లా అయిందని చెప్పి క్రియేట్ చేసి ఆ బలహీనత ఇంకా పెంచి భయాన్ని ఇంకా పెంచడం వల్ల ఎక్కువ అపోహలు వస్తూ ఉంటాయి, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ 3 ఉన్నాయి సార్. ఒకటి హస్తప్రయోగం, ఒకటి శీఘ్రస్ఖలనం, ఒకటి అదే రకంగా అంగస్తంభన ఒకటి. ఇవి 3 విరివిగా మనకు కనబడతాయి. సో వాట్ ఈజ్ నార్మల్, వాట్ ఈజ్ అబ్నార్మల్, ఈ 3 విషయాల్లో? హస్తప్రయోగం నార్మల్ అండి, నార్మల్ బేసిక్ ఫినామినన్ అది. అందులో తప్పేమి లేదు, జబ్బేమి కాదు, దానివల్ల నష్టం ఏమీ లేదు. ఇది అందరూ గ్రహించాలి. ఓకే. ఇంకొకటి శీఘ్రస్ఖలనం. శీఘ్రస్ఖలనం అంటే వీర్యం తొందరగా పడిపోవడం. ఈ వీర్యం తొందరగా పడిపోవడం అనేది యాక్చువల్గా జబ్బు కాదు అసలు. వాట్ ద నేచర్ వాంట్స్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్, వీర్యం అనేది వెళ్ళి స్త్రీ జననేంద్రియం లోపల పడాలి, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. నేచర్ కావాల్సింది అదే. సో మీరు కొన్ని జంతువులు చూసినట్టయితే సెక్షువల్ ప్రక్రియ అనేది కొన్ని సెకండ్ ఉంటుంది అంతే, కొన్ని సెకండ్ల పాటు ఉంటుంది. వీర్యం లోపలికి వెళ్ళిందా లేదా, ప్రకృతికి కావాల్సిన అంతవరకే. దాన్ని ఒక ప్లెజర్ఫుల్ ఫినామినన్ చేయడం వల్ల ఎక్కువసేపు సెక్స్ చేయాలనే కోరిక ఉండటం వల్ల ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే మాట బయటకు వచ్చింది. అసలు ఇప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళకి కూడా సెక్స్ లో పాల్గొంటారు, స్ఖలనం జరుగుతుంది, పిల్లలు కూడా పుడతారు, అంటే నార్మల్ సెక్స్ జరిగినట్టే. కానీ ఫర్ డిఫరెంట్ పర్పసెస్, ప్లెజర్ పర్పసెస్, దే వాంట్ టు హ్యావ్ మోర్. సో దానికి కూడా కొన్ని ట్రీట్మెంట్లు ఉన్నాయి, బాగు చేయొచ్చు. బట్ సరైన అవగాహన తీసుకుని ట్రీట్మెంట్ చేయాలి. దాన్ని భయపెట్టి భూతంలాగా చేయకుండా, మనిషిని భయపెట్టకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి సార్? అంటే వాట్ ఈస్ అంటే ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ బిహేవియరల్ థెరపీ ఓన్లీ. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కోసం ఆపరేషన్ లాంటివి ఉండవండి. సో ఇంకొకటి అంగస్తంభన విషయానికి వస్తే, అంగం గట్టిపడడం అనేది కూడా ఒక సమస్యగా మారుతుంది. సో ఎక్కువసేపు అంగం గట్టిగా ఉండాలంటే సో మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అండ్ సహజసిద్ధంగా ఎంతసేపు గట్టిగా ఉంటుంది? సో అలా లేకపోవడం వల్ల స్త్రీలో కొంతమందికి అసంతృప్తి జరిగి దానివల్ల కొన్ని విపరీతమైన పరిస్థితులకు దారితీసే పరిస్థితి ఉంది. దీని గురించి అవగాహన కల్పిస్తారు? అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం రెండు ఒకటే. అంటే అంగస్తంభన సరిగా లేకపోతే అసలు సెక్స్ అనేది జరగదు. సెక్స్ జరిగితే తొందరగా వీర్యం పడిపోవడానికి శీఘ్రస్ఖలనం అంటారు. అంగస్తంభన లోపాలకు కూడా కారణం చాలా ఉంటాయి. ఒకటి హార్మోన్ల ఇంబ్యాలెన్స్. నేను చెప్పినట్టుగా ఫిమేల్ హార్మోన్స్ కనుక బాడీలో ఎక్కువైపోతే, త్రూ ఫుడ్ స్టఫ్ అవ్వచ్చు, త్రూ కెమికల్స్ అవ్వచ్చు, ఏదైనా సరే, ముఖ్యంగా బ్లడ్లో మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది, మేల్ హార్మోన్. ఈ హార్మోన్ స్థాయి కనుక తగ్గుతూ ఉంటే మగతనం అనేది తగ్గిపోతుంది. ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్. మెయిన్ రీజన్ ఇస్ ఫుడ్ ఓన్లీ, ఫుడ్. దాంతో అది ఉందేమో చూసి టెస్టోస్టెరాన్ రీప్లేస్ చేయగలిగితే అంగస్తంభనం మళ్ళీ మామూలుగా అవుతుంది. దాని మళ్ళీ వయసుని బట్టి. సో కొంతమందికి డయాబెటిక్స్ ఉంటారు, బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళలో కాజ్ వేరే ఉంటుంది. మనకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందండి? హార్ట్లోకి వెళ్ళే రక్తనాళాల్లో రక్తం సరఫరా తగ్గిపోతే ఎథెరోస్క్లెరోసిస్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అలాంటి ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అంగంలో ఉండే రక్తనాళాలు కూడా వస్తాయి. దానివల్ల అంగంలోకి వెళ్ళే రక్త సరఫరాలో అవరోధం ఏర్పడడం వల్ల రక్త సరఫరా తగ్గిపోయి అంగస్తంభన కాదు. అంగస్తంభన ఎందుకు అవుతుంది?
మామూలు మెత్తగా ఉండే అంగంలోకి బ్లడ్ ఫోర్స్ఫుల్గా లోపలికి వెళ్ళడం వల్ల అంగస్తంభన వస్తుంది. అలా బ్లడ్ వెళ్ళే రక్తనాళాలు కనుక బ్లాక్ అయిపోతే అంగస్తంభన జరగదు. ముఖ్యంగా డయాబెటిక్స్లో, హైపర్ టెన్షన్ పేషెంట్స్లో. వీళ్ళకి కారణం ఏంటో కనుక్కొని రక్తనాళాల్లో బ్లాక్ ఉంటే కనుక ఇంకేం చేయలేము. దానికి ఆపరేషన్ చేసి కృత్రిమ రాడ్స్ అమర్చడం ద్వారా అంగస్తంభించేట్టుగా చేయొచ్చు. రక్తాల సరఫరా లోపం ఉంటే కనుక, హార్మోన్ లోపం ఉంటే కనుక హార్మోన్ బాగు చేసిన వల్ల అంగస్తంభన బాగా అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మందికి అపోహల వల్ల కూడా భయం, ఏదో జరిగిపోతుంది, నాకేదో లోపం ఉంది అనేటువంటి భయం వల్ల కూడా ఇది వచ్చి ఉంటుంది. అది కాల్డ్ సైకోజెనిక్ ఇంపార్టెన్స్. సైకోజెనిక్. ఈ సైకోజెనిక్ ఇంపార్టెన్స్ ముఖ్య కారణం ఏంటంటే ఈ ఇంటర్నెట్ వీడియోలు చూసి వాడు ఏదో గంట సేపు చేసేస్తున్నాడు, వాడికి ఎంత పొడుగుంది అనే అపోహల వల్ల సగం సైకలాజికల్ డిప్రెస్ అయిపోతారు. అవన్నీ ఎడిటెడ్ వీడియోస్. ఒకటే చేస్తాడు కానీ 10 సార్లు చేసింది మొత్తం ఎడిట్ చేసేసి ఒకసారి చేసినట్టు చూపిస్తారు. కానీ వీడికి అనుమానం వస్తుంది, నేనేమన్నా డిఫెక్ట్ ఉందా నాకని చెప్పేసి. దాంతో సైకలాజికల్ ఎఫెక్ట్ అయిపోతారు ముందు. ఆ సైకోజెనిక్ ఇంపార్టెన్స్ ఇది మోస్ట్ కామన్ కాజ్ నౌ డేస్. సైకోజెనిక్ ఇంపార్టెన్స్. పూర్వకాలం మీరు చెప్పినట్టుగా పెళ్లికి ముందు సెక్స్ గురించి ఏం తెలియదు, పెళ్లి తర్వాత తెలిసేది ఎలా ఉంటుందో సెక్స్. ఇప్పుడు ఇవన్నీ చూడడం వల్ల పెళ్లికి ముందు భయం మొదలైంది. నేను పనికిరానేమో, ఆపోజిట్ వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం. ఆ భయం అనేది బ్రెయిన్లో ఇంకా పెరిగిపోయి ఈ ఎఫిషియన్సీ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. సో దట్ సైకోజెనిక్ ఇంపార్టెన్స్. దాని సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి. నార్మల్గా ఉన్నాడు నమ్మించాలి మనిషిని. మెయిన్ సార్ మీరు చెప్పినట్టే ఇప్పుడు పురుషాంగం సైజు విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ అనేది చాలా ఖరాబ్ చేస్తుంది. సో వాళ్ళు ఏ సైట్కి వెళ్ళినా కానీ ఏది మందు వేసుకున్న తర్వాత మందు తర్వాత అని విపరీతంగా ఇట్లా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం వల్ల నిజమే అని చెప్పేసి వాళ్ళు అటువంటి ఆర్డర్ పెట్టుకొని చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్. మెయిన్గా ఈ ఇంటర్నెట్లో చూపించే వీడియోస్లో పురుషాంగం ఎవరికైతే బాగా ఎక్కువ సైజులో ఉంటుందో వాళ్ళని చూపిస్తారు. వాళ్ళే సెక్స్ బాగా చేయగలిగిన అపోని క్రియేట్ చేస్తారు. పురుషాంగం సైజ్ అనేది ఇప్పుడు మనిషి సైజ్ అందరికీ ఒకలా ఉండదు కదా. 40 కిలోలు ఉండొచ్చు, 100 కిలోలు కూడా ఉండొచ్చు. అలాగే మనిషి సైజుని బట్టే పురుషాంగ సైజు ఆధారపడి ఉంటుంది. బై బర్త్ బై కాన్స్టిట్యూషన్ పేషెంట్కి వచ్చేది, మనిషికి వచ్చేది. దాన్ని ఎవరు మార్చలేరు. అయితే పురుషాంగం సైజు పెంచడానికి ఆ ట్రిక్లు ఉన్నాయి, ఈ ట్రిక్లు ఉన్నాయి, ఆ మందులు మొదలైనవి తప్పని. వాటి వల్ల పెద్ద ఫలితం ఉండదు. బట్ అపోహల వల్ల, ఆశ వల్ల ఇంకా ఏమైనా బాగవుతుందేమో ఉద్దేశంతో అవన్నీ ఉపయోగిస్తుంటారు అంతే. ఓన్లీ అంగస్తంభన లోపం ఉంటే కనుక దానికి లోపం ఎందుకు ఉందో చూసి దాన్ని బాగు చేయడం వల్ల అంగం స్తంభించే అవకాశం ఉంది. కానీ పురుషాంగం పొడుగు పెంచడం అనేది అయ్యే పని కాదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.